గుడ్ మార్నింగ్ దోస్తులు, మీరందరు బాగున్నారా? మీరందరు బాగుండాలా నా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే వంట వీడియో కాదు, ఒక చిన్న ముచ్చట. ఏంటంటే ఏదైనా కొన్ని వస్తువులు ఎవరైనా సరే ఆ ఒక్క వస్తువును ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవాలి అనేది, ఎన్ని రకాలుగా దాన్ని మనము చేయాలనేది మన ఆడవాళ్ళకు తెలిసినంతగా ఎవరికి తెలియదబ్బా. అది ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలిసి, హౌస్ వైఫ్స్కి తెలిసినంతగా ఎవరికి తెలియదు. ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నావు అక్క అని అంటే, ఇప్పుడు నేను చూపించే ఒక వస్తువు, నేను ఇది మా ఆర్మీ క్యాంటీన్లో తెచ్చిన, వాడేసి అది పాడైపోయింది. కానీ దాన్ని నేను ఎందుకు ఉపయోగిస్తున్నానో మీకు చూడుర్రి, అప్పుడు మీకు అర్థమవుతుంది అక్క మా అక్క ఎందుకు ఈ మాట అన్నది అనేది. చూడుర్రి, ఒకసారి చూపిస్తాను. ఇది చూడుర్రి దోస్తులు, ఇదేందో మీరు గుర్తుపట్టగలుగుతారా? ఈ పురాతన వస్తువు ఏందో నాకు నవ్వొస్తుంది. చూడు, దోశల పెనం ఇది. నేను మా ఆర్మీ క్యాంటీన్లో ఇక్కడ తిరుపతిలో తెచ్చుకున్నాను. ఇక్కడికి తిరుపతికి వచ్చిన షిఫ్ట్ అయిన కొత్తలో తెచ్చుకున్నాను నేను. ఇది ఒక 2 years అట్లా వాడేసి పాడైపోయింది. ఇంకా దాన్ని పడేయడానికి నాకు మనసు రాలేదు. ఎందుకో క్యాండిల్ కూడా ఊడిపోయింది. ఇట్లా ఈ ఆకుకూరలు తెంపుకోవడానికి, ఏదైనా వస్తువులు కూరగాయలు కోసుకోవడానికి అట్లా ఉపయోగపడుతుంది. ఇది ఒక కట్ట గోంగూర కట్ట తెచ్చినప్పుడు ఇంత పెద్దగా లావుగా కనిపించింది. ఇందులో ఇవన్నీ ఆకులు అన్నీ తెంపంగా ఇది మిగిలింది. ఈ చెత్త, ఇంత చెత్త వెళ్ళిందబ్బా, ఇంత చెత్త వెళ్ళింది. ఇందులో కూడా నేను ఒకటి చూపిస్తాను చూడు దోస్తులుగా. ఈ కలర్ ఇట్లా ఉన్నాయి, ఏమైతాయిలే ఆకే కదా అని తెంచేయకండి. ఇది మోస్ట్ డేంజరస్ బ్యాక్టీరియా. ఇది మాత్రం ఇది వచ్చినప్పుడు తీసేయండి దోస్తులు, ఎందుకంటే ఇది చాలా డేంజరస్. చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. అవన్నీ తీసేసి మంచి ఆకులు తెంపుకోండి. ఇక చూసారా, ఈ దోశల పెనాన్ని, పాడైన దోశల పెనాన్ని నేను ఇట్లా ఉపయోగించేసుకున్నాను. మీరెవరైనా నాలాగే ఇలా పాడైన వస్తువులను కూడా మళ్ళీ ఉపయోగించుకుంటుర్రా లేదా ఒకసారి నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ దోస్తులు, బాయ్.